ఏటా సిరులు కురిపించే ఎర్ర బంగారం ఈ సీజన్లో రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, 1,00,000 సమస్యలు మిరప రైతులను కోలీకొరినట్టు చేస్తున్నాయి. ముఖ్యంగా కోత రైతులకి భారమైంది. పంటని అమ్మితే వచ్చే ధర కోత కూలీకి కూడా సరిపోవడం లేదు. ఈ కోత కష్టం నుంచి బయటపడేందుకు ఓ అభ్యుదయ రైతు తన వంతు ప్రయత్నం చేశాడు. ఖర్చు తగ్గించడమే ప్రథమ లక్ష్యంగా నూర్పిడి యంత్రాన్ని తయారు చేశాడు. సరికొత్త యంత్రంతో మిరపలో మిగులుబాటును చూపిస్తున్నాడు. ప్రతి రైతు వాడే విధంగా యంత్రం రూపొందించి ఆకర్షిస్తున్నాడు. ఈ సీజన్లో మిరప కోతలంటే కర్షకులు జంకే పరిస్థితి. కొరత వల్ల రైతులు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి కూలీలను తీసుకువచ్చే పరిస్థితి. అయినా ఇబ్బందులే తలెత్తడం వల్ల మిరప తోటలను నరికేసి కూలీల ఇళ్ల వద్దకే చేర్చుతున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే కోత కష్టాలను అధిగమించేలా మహబూబాబాద్ జిల్లా కంచర్లగూడెం గ్రామానికి చెందిన ముత్యం సారయ్య అనే రైతు మిరప నూర్పిడి యంత్రాన్ని తయారు చేశాడు. కేవలం 8,000 లోపు ఖర్చుతో తయారు చేసిన ఈ యంత్రం మిరపకాయలను అవలీలుగా చెట్టు నుంచి వేరు చేస్తోంది. 1 HP మోటార్ సహాయంతో నడిచే ఈ నూర్పిడి యంత్రానికి ఈ రైతు డ్రిప్ పైపులను చుట్టూరా చుట్టి మిరప కోతలను చేస్తున్నాడు. అలాగే పొల్లు నుంచి మిరపను వేరు చేసేందుకు యంత్రానికి జల్లెడను అమర్చాడు. ఇలా ఒక్క రోజులో ఎకరం పంటను కోత కోస్తున్నట్లు సారయ్య చెబుతున్నాడు. కేవలం 15,000 రూపాయల ఖర్చుతో దిగుబడులను సొంతం చేసుకుంటున్నట్లు ఆదర్శ రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మూడు ఎకరాలు మిరప తోట పెట్టాను. ఆ తోట ఫస్ట్ నుంచి కూడా ఏరలేదు. లేబర్ దొరకక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్ కాడికి కూడా పోయి అడిగినా కానీ ఎక్కడ ఫలితం దొరకలేదు. 300 ఇస్తానన్నా కానీ వచ్చే పరిస్థితి లేనప్పుడు నాకున్న పరిజ్ఞానంతో, ఇంట్లో ఉన్న వస్తువులతోటి దీన్ని ఎడ్ చేసి ఏరటం ఏ విధంగా అనే దాని మీద నాకు వచ్చిన ఆలోచనతోటి వెల్డింగ్ షాప్ కాడికి పోయి ఒక డిజైన్ చేసి ఆ డిజైన్ ప్రకారంగా చేయించుకొచ్చి నేను చేనులో ఉన్న చెట్లని కోసుకొచ్చి ఆ మిషన్ మీద పట్టడం వలన చాలా సులువుగా తెగుతుంది. దానివల్ల డ్యామేజ్ కానీ, గింజరాలుడు కానీ, తొడిమరాలుడు కానీ ఏం లేదు. చాలా నీట్ గా ఉంటుంది. పరికరం ఖర్చు కూడా అందరికి అనుకూలంగా 4-5 వేలలో అయిపోతుంది. నాకున్న సెకండ్ హ్యాండ్ మోటార్ తోటి 1 HP మోటార్ తోటి చేశాను. ఇప్పుడు 200 కూళ్ళు అంటే 60,000 నుంచి 55-60,000 అయితా ఉన్నది. ఈ 50-60,000 ఖర్చుని బాడన్నంత తగ్గించి కూడా 10,000 లోపులనే ఎకరం చేన్ని కోసి కూడా మంచిగా నీట్ గా చేసి సరుకు అమ్మే విధంగా చేసుకోవచ్చు దీనివల్ల. అయితే ఒక్క ఎకరా మిరప కోత చేయాలంటే 120 నుంచి 150 మంది కూలీలు అవసరం. ఇందుకు 45,000 వరకు ఖర్చవుతుంది. ఎరువులు, నీటి యాజమాన్యాలకు వేరే ఖర్చులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎకరా మిరప సాగుకు 60,000 రూపాయలకు పైమాటే. కానీ ఈ యంత్రం వల్ల కేవలం 2 కూలీల ఖర్చుతో ఎకరా మిరప దిగుబడులను పొందవచ్చని రైతు చెబుతున్నాడు. రికార్డు ఖర్చుల నుంచి బయటపడేలా రైతు సారయ్య కనిపెట్టిన ఈ యంత్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రత్యేకంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి సారయ్యను అభినందించి ఈ పరిజ్ఞానాన్ని జిల్లా రైతులకు తెలియజేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఉన్న యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన సారయ్య గారు దిగుబడి గణించేంత విధంగా ఇన్కమ్ సాధించాలనే ఉద్దేశంతో ఆయన గారు ఈ యొక్క కొత్త టెక్నాలజీని చేయడం జరిగింది. దీంట్లో సుమారు ఆయన గారికి అయిన ఖరీదు 6,000 నుంచి సుమారు 8,000 రూపాయల మధ్యలో కావడం జరిగింది. వారు ఒక 2 లేబర్ని పెట్టుకుని సక్సెస్ఫుల్ గా 3 ఎకరాల యొక్క పంటని కూడా చేర్చడం జరుగుతుంది. క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. తర్వాత ఎక్కడైతే ఆకు ఎక్కడ దీంట్లో పడదో ఆకుని తూర్పాలు పోయటం ద్వారా ఆకుని కూడా మనం తీసివేయటం జరుగుతుంది. అక్కడక్కడ చిన్న కొమ్మలు వచ్చినప్పుడు ఈ కొమ్మలు తాలుగా వేరేటప్పుడు తీసేయటం జరుగుతుంది. వారికి అన్ని ఖర్చులు కలిపి సుమారు 15 నుంచి మాక్సిమం 10 నుంచి 15,000 లేదా 2-3,000 అటు ఇటు 18,000 దాకా అవుతుంది. అదే మనం ట్రెడిషనల్ మెథడ్స్ ద్వారా గమనించినప్పుడు లేబర్ని పెట్టినప్పుడు సుమారు 50 నుంచి 60,000 దాకా వస్తుంది. అంటే వారు 30 నుంచి 40,000 దాకా ఒక ఎకరంలో సేవ్ చేయడం జరిగింది. ఆదర్శ రైతు సారయ్య కనిపెట్టిన నూర్పిడి యంత్రం పనితీరును గ్రామస్తులతో పాటు ఇతర రైతులు స్వయంగా సందర్శించి తెలుసుకుంటున్నారు. లీజుకు తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్న కర్షకులు యంత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని సారయ్యను పొగడ్తలతో ముంచేస్తున్నారు. 2 ఎకరాలు తోటేసినాను. కూలీలు దొరకట్లేదు. అన్ని విలేజ్లు తిరిగినాం. అయినా 250 నుంచి 300 డిమాండ్ అవుతుంది. పొద్దున 6 నుంచి 12 గంటల వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మా గ్రామ సర్పంచ్ దాన్ని సూచించాడు. ఏదంటే ఆ మిషన్ దానివల్ల మనకు లాభం ఉంటుంది
అనే విషయంగా ఆయన సొంత ప్రయత్నం చేసి దాన్ని చేశాడు. మేము కూడా అందరం దాన్ని కూలీలు దొరక ఇబ్బంది పడుతున్నామని దాని విషయంలో మేము కూడా ఫాలో అవడానికి సిద్ధపడుతున్నాం. కూలీలు ఎకరానికి వచ్చి 40-50 అవుతుంది. దీని ద్వారా మనకు ఒక 30,000 రూపాయలు డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే 20,000 రూపాయలు చేసే పనిని మనం దాని మిషన్ ద్వారా కల్పిస్తుంది. 2 ఎకరాల తోట వేసాం. కూలీలు అడిగితే 250 ఒక పూటే. 6ంటికి వస్తున్నారు, 12ంటికి వెళ్ళిపోతున్నారు. చూసినా మొన్న వచ్చి చూసినాను, కాయ కూడా పట్టాను, బాగుంది. కాయ నష్టపోవట్లేదు, రైతుకు ఉపయోగపడుతుంది. 10 నుంచి 15 ఏళ్ల మధ్యలో అవుతుంది కాబట్టి అందరికీ చేయించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. నాకు నచ్చింది కాబట్టి నేను కూడా చేయించుకుంటే మంచిగా ఉంటుంది, ఉపయోగపడుతుందని ఆలోచన. కూలీలో బాగా పెట్టడానికి మేము మనం చేసుకుంటే బాగుంటుంది కదా. మరి మిర్చి కూడా రేట్ రావాలి, మరి ఇట్లా నష్టపోతే మాకేం వస్తుంది సార్. మనిషికి 300 రూపాయలు కూలి సార్. ఆ కూలి పరిస్థితిలో ఆ 2 వేరే కాయలు ఒక కూలికే సరిపోవటం లేదు సార్. ఆ మెసేజ్ కోయటానికి వచ్చినాం. దాన్ని వండేదానికి మాకు ఉపయోగించింది బాగానే ఉంది. దానికి సిద్ధం కావాలని పడుతున్నాం సార్. బాగా అనిపిస్తుంది మాకు, క్వాలిటీ బాగా అనిపిస్తుంది. ఈ పని అయితే మాకు బాగా అనిపిస్తుంది. ఏది 50,000 ఖర్చు వస్తాను సార్. ఇప్పుడు ఈ దూరాన మాకు 20,000 ఖర్చు వస్తుంది. ఒక 30,000 రైతుకు మిగిలితే గట్టుకో గంజో దాగి బతామని ధీమా మీద ఉన్నాం సార్. ఇదైతే మంచిగా ఉంది, మాకు కాయ బాగుంది. కూలీల కొరతకు ఓ చక్కటి పరిష్కారాన్ని చూపిన ఈ నూర్పిడి యంత్రం పట్ల ఉద్యాన శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. యంత్రంలో ఉన్న కొన్ని ఇబ్బందులను సరిచేసి రాష్ట్ర మిరప సాగుదారులకు పరిచయం చేసేలా కసరత్తు చేస్తోంది.